వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం తనియాలి గ్రామ పంచాయతీ వేటగిరిపాలెంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పూర్తిగా లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సూపర్ 6 పథకాలలో భాగంగా ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసుకుంటూ రైతుల పక్షపాతిగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా సరే ప్రతి ఒక్క పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ముప్పాళ్ల శ్రీహరిరెడ్డి, డైరెక్టర్లు విజయ్, సుబ్రహ్మణ్యం మరియు వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అవి కాకుండా మనకు 800 ఇళ్ళు వరకు కూడా మనకు శాంక్షన్ అయిపోయి ఇంకా కూడా ఉన్న ఇళ్ళన్నీ కూడా ఈ 30వ తారీఖు లోపు అన్నీ సబ్మిట్ చేశాక అవన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. పేదవాళ్ళకు అండగా మీ అందరూ ఆ రోజు నాకు ఓట్లేసి గెలిపించిన దానికి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ కష్టపడి పనిచేస్తున్నాను. ఇంకా కూడా వచ్చే రాబోయే 3.5 సంవత్సరాల్లో కూడా మీ అందరి కోసం ఖచ్చితంగా పనిచేసి మీకు ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దొరవారి సత్రం మండలం వేటగిరిపాలెం గ్రామానికి విచ్చేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రైతన్నలకు అందరికీ కూడా 20,000 ఇస్తానని ఆ రోజు సూపర్ 6లో భాగంగా మనం అందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి విడత ఆగస్టు 2వ తారీఖున ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లోకి నేరుగా 7,000 రూపాయలు జమ చేయడం అయింది. అన్నదాత సుఖీభవ కింద 5,000, అలాగే పిఎం కిసాన్ కేంద్రం కింద 2,000, మొత్తం కలిపి 7,000 మొదటి విడతలో వేయడం జరిగింది. ఇప్పుడు రెండో విడత కూడా అందరి రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా 7,000 రూపాయలు రెండో విడత కూడా జమ చేయడం జరిగింది. ఇలా 2 విడతల్లో రైతులందరికీ అందించడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్ళి రైతన్నల్ని కలిసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకొని, అలాగే యూరియా బస్తాలు మన నియోజకవర్గంలో అందరికీ కూడా అందింది, ఎక్కువగానే అందరికీ కూడా అందజేయడం జరిగింది. అలా ఎవరికైతే అందలేదో వాళ్ళని తెలుసుకోవడానికి ఇలా రైతన్నల ఇళ్ళకు కూడా వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని యూరియా బస్తాలు ఎంతవరకు అందిందో వాళ్ళ పంట విషయాలు తెలుసుకోవడానికి నియోజకవర్గంలో ప్రతి పల్లెలోని రైతన్నల ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా ఈరోజు నుంచి 4 రోజుల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నాయకులు కానీ అధికారులు అందరూ కూడా మాతో పాటు వచ్చి రైతన్నల్ని పలకరిస్తూ వాళ్ళకి అన్నదాత కింద వాళ్ళకి మన ముఖ్యమంత్రి వర్యులు వేసిన 14,000 ఏదైతే ఉందో అది జమ అయిందా లేదో తెలుసుకుంటూ, అలాగే రైతన్నల విషయాలు తెలుసుకుంటూ, అలాగే యూరియా అందిందో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ 4 రోజులు చేస్తున్నాం. ఈరోజు మొదటి రోజు దొరవారి సత్రం మండలంకి రావడం, రైతన్నల్ని కలిసి వాళ్ళతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా మిగిలిన గ్రామాల్లో కూడా వెళ్ళి రైతన్నలతో మాట్లాడి వాళ్ళతో సమయం గడిపే ఈ 4 రోజుల పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంత బాగా రిసీవ్ చేసుకున్న రైతన్నలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్నదాతలకి ఎప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారు. ఈరోజు మనం రైతులకి వ్యవసాయానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా సబ్సిడీల ద్వారా, అలాగే GST తగ్గడం ద్వారా మనం అన్నీ కూడా అందిస్తున్నాం. మన నియోజకవర్గంలో 8 డ్రోన్ల వరకు కూడా ఏవైతే 10 లక్షలు వాళ్ళకి ₹1,00,000 ఒక డ్రోన్ పడితే వాళ్ళు 10 లక్షలు ఒక డ్రోన్ పడితే వాళ్ళు 2 లక్షలు మాత్రమే పే చేసి ట్రాక్టర్లు కానీ ఇంకా మిగిలిన పరికరాలు అన్నీ కూడా GST ద్వారా, అలాగే సబ్సిడీల ద్వారా చాలా వరకు రైతన్నలకి అందుబాటులోకి అవన్నీ కూడా వచ్చాయి. అలాగే పంటల విషయం కూడా ఏఓ గారు యాప్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ యాప్లో ఏదైనా రైతన్నలకు సమస్య ఉన్నా, లేదా ఏదైనా అందకపోయినా, లేదా వాళ్ళ పొలం గురించి ఏమైనా సమస్య ఉన్నా సరే యాప్లో అన్నీ కూడా పరిష్కారం వైపు ఆ యాప్లో మనం డౌన్లోడ్ చేసుకొని
దాంట్లో మన సమస్యను చెప్తే దానికి పరిష్కారం కూడా అందుతుంది. ఈ యాప్ని రైతన్నలందరికీ కూడా అగ్రికల్చర్ వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అందరూ అది డౌన్లోడ్ చేసుకొని ఇలా మన ప్రభుత్వం ఏవైతే ఇస్తుందో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ఈసారి పంట అందరికీ మంచిగా పండి రైతన్నలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.